want to go back to Big Boss because Big Boss లో మీరు చివరి వరకు వస్తారని చాలా మంది ఇంక్లూడింగ్ మీ ఫ్రెండ్స్ అందరం అనుకున్నాం. The way you were doing so well, Ravi. First of all, congratulations ఇంతవరకు for making it so much. Thank you. Okay, thank you. So let's talk about the social media trolling. అంతకంటే ముందు ఫస్ట్ టెల్ మీ హౌ యువర్ ఎక్స్పీరియన్స్ వాజ్. అంటే ఈ రియాలిటీ షోస్ తెర మీద చూస్తాం, వాటి ఇంప్లికేషన్స్ ఏంటని బయటకు వచ్చి తెలుసుకున్నాక ఇట్స్ అ లాట్ ఆఫ్ పెయిన్ లైక్ యూ రైట్లీ సెడ్. అక్కడైనా వర్ యూ హ్యాపీ ఇన్ ద హోల్ కాంటెస్ట్? అండ్ సియక్క అంటే ఇప్పుడు జనాలకి 24 అవర్స్లో 1 అవర్ చూపెడతారు, 1.5 అవర్ అన్సీన్ అని చూపెడుతున్నారు. సో 24 అవర్స్లో జరిగేది ఒక 1 అవర్ చూపెడుతున్నారు. సో దే సెలెక్ట్ దే స్టోరీస్ అండ్ పుష్ ఇట్ ఆన్ టీవీ. రైట్. అది అయిన తర్వాత మాకు లోపట వి లివ్ ఇన్ కంప్లీట్ స్ట్రెస్. నేను 10 కేజీలు తగ్గా. 10 కేజీలా? 10 కేజీలు తగ్గా. ఆర్ యు కిడింగ్ మీ? 10 కేజీస్ ఈ ప్రాసెస్లో. అంటే బిగ్ బాస్లో 85 days I was there. శ్రీరామచంద్ర లాస్ట్ మోస్ట్లీ 10 to 14 kgs. షణ్ముఖ్ మై బ్రదర్ లాస్ట్ అట్లీస్ట్ 10 to 15 kgs. ఫుడ్ ఉంటుంది అక్క. సి దట్ ఈస్ ద పాయింట్. ఇప్పుడు అక్కడ గెలవాలి. ప్రతి ఒక్క గేమ్కి ఒక నేచర్ ఉంటుంది. బిగ్ బాస్ యాజ్ అ గేమ్ హ్యాస్ అ నేచర్ ఆఫ్ పుల్లింగ్ ది ఆపోజిట్ పర్సన్ డౌన్. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది గేమ్. నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే యూ హ్యావ్ టు పుల్ ది అదర్ పర్సన్ డౌన్. టీకే ఫైన్, యూ ఎట్లా నువ్వు ల్యాడర్ ఎక్కుతావో అది నీ ఇష్టం. కొంతమంది నేను వీడిని లాగా ఎక్కుతా, కొంతమంది నేను పర్ఫామ్ చేసి ఎక్కుతా. దే ఆర్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ప్రతి ఒక్కడు ఒక 20 మంది ఉన్నారు ఒక చోట అంటే వీడిని లాగాలి, ప్రతి వారం వీడిని పంపించేయాలి. దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది గేమ్. సో ఇందులో ఏమవుతుంది, మాకు ఎవ్రీ ఫ్రైడే వర్స్ట్ పర్ఫార్మర్ని ఎత్తుక్కోండి అని అంటారు. పర్ఫార్మెన్స్లో నీకు ఎంత ఫ్రెండ్ ఉన్నా వీడు పర్ఫామ్ బాగా చేయలేదని వీడిని లేపుతాం. అలిగేషన్. సాటర్డే వస్తాం, నాగ్ సార్ వస్తారు. నాగ్ సార్ వచ్చి ఒక చిన్న ఫిట్టింగ్ పెడతాడు. దీంట్లో ఎవడు కింగ్ ఎవరు స్లేవ్ అని చెప్పేసరికి కింగ్ వీడు నాకు నచ్చాడు, స్లేవ్ వీడు ఎందుకంటే వీడు ఇట్లా చేసిండు అని మళ్ళీ అలిగేషన్. అంటే రిసీవ్ చేసుకోవడానికి ఎవడన్నా నాకు స్లేవ్ ఇస్తే ఐ విల్ నాట్ రిసీవ్. అరే వీక్ మొత్తం బాగున్నావు కదరా, 20 మందే వాడే బాగుంటాడు, వాడే వెనకాల కూడా. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గేమ్. వాడు ఏదో ప్రిపేర్ అయ్యి రాలేదు. నీకు ఒక 100 మంది ఉంటే అందులో సెలెక్షన్ అవుతాడు. కరెక్ట్. కానీ సాటర్డే మళ్ళీ ఒక ఫిట్టింగ్. గాన్ సండే అంటే మీకు మండే వస్తుంది నామినేషన్. అందులో వీడు నాకు నచ్చలేదు, వారంలో ఇది చేసాడు అని మళ్ళీ అలిగేషన్. సో ఇట్స్ వెరీ మన నేచర్కి కొంచెం విరుద్ధంగా వెళ్ళాలి. అంటే అన్లెస్ యువర్ వీక్లో 3 days అంటే నువ్వు వాడిలో పాయింట్అవుట్ చేయాలి. ఈ ఫ్రైడే సాటర్డే సండే కోసం నువ్వు మండే ట్యూస్డే థర్స్డే వెనస్డే థర్స్డే ఇవన్నీ లెక్క పెడుతుంటావు. నువ్వు ఎవరిని వేయాలి, ఎవరిని మీద చెప్పాలి అని. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గేమ్. ఈ 1 hour ఇంత లోపల మేము స్ట్రెస్లో ఉన్నప్పుడు మాకు తిండి దొరికేది ఇంత. ఒక పచ్చడి 19 మందికి ఒక బాటిల్ పచ్చడి ఇట్లేస్తే అరే నీకు ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది, ఏషినోడు ఒకడరా పిలువాడిని, గొడవలు స్టార్ట్ అవుతుంది. ఇంత దారుణమైన స్ట్రెస్లో లోపటం ఉంటే బయట మీకు 1 hour చూపించే దానికి జడ్జిమెంట్లు పాస్ చేస్తారు, రివ్యూలు ఇస్తారు. అరే మీ ఇష్టమా? కానీ అంటే చాలా అన్ప్లెజెంట్లీ షాకింగ్గా ఉంది. No, there are many things akka. మీకు 1 hourలో ఇవన్నీ చూపెట్టాం. మేము 24 hours we are living with those 10, those 15 people. And for so many days, away from your family, away from your normal surroundings. స్ట్రెస్ ఎంతమంది. అరే నాకు ఒకటి నచ్చలేదంటే నాకు day 1 నుంచి day 50 వరకు, day 60 వరకు, which includes the quarantine also. I was away from my daughter. 6 years నా డాటర్. ఒక్క మూమెంట్ కూడా నేను ఇడిచిలేను. పోయి షూటింగ్ పోయినా ఐ వాజ్ ఆల్వేస్ దేర్ ఆన్ వీడియో కాల్. నాకు పొద్దున్న లేవగానే దాని ఫేస్ చూడాలి, పడుకునే ముందు దాని స్మైలింగ్ ఫేస్ చూస్తే ఐఎమ్ పీస్ఫుల్. ఎన్ని టెన్షన్లు ఉన్నా ఐఎమ్ యూస్ టు దట్. ఇక్కడికి వచ్చిన తర్వాత లేదు, ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్యామిలీ, గివ్ మీ ఇన్ఫర్మేషన్ అబౌట్ మై ఫ్యామిలీ. 2-3 weeks మాకు బట్టలు రావు. ఎవ్రీ ఫ్రైడే మాకు బట్టలు వస్తాయి. అవి రాకపోతే ఇంట్లో ఏం బాగానే ఉన్నారా, వాట్ స్ట్రెస్ ఆర్ దే గోయింగ్ త్రూ అని మేము అందరం ట్రిప్ అవుతూ ఉంటాం. క్రేజీ ట్రిప్పింగ్, అది క్రేజీ ట్రిప్పింగ్. కానీ ఏ టైంలో కూడా వెళ్ళిపోవాలనిపించలేదా మధ్యలో రవి? ఇంత పడుతుంది. వెళ్ళిపోలేవక్క, దేర్ ఇస్ అన్ అగ్రిమెంట్ ఉంటుంది కరెక్టే, బట్ ఐఎమ్ సేయింగ్ పర్సనల్ స్ట్రెస్ అండ్ యూ యాక్సెప్టెడ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ యూ గాట్ ఇన్సైడ్ సమ్వేర్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషిలాగా నీకు ఒక ఫ్యామిలీ గుర్తొస్తుంది. నా పిల్లం, నా బిడ్డ ఎట్లున్నారో, మమ్మీ డాడీ ఓల్డ్ వాళ్ళు ఎట్లున్నారో. కెమెరాకి వెళ్ళి అందరూ 19 members వీ ప్లీడెడ్, ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఎట్లున్నారో, వీ నీడ్ టు నో, మేము ఇక్కడ చచ్చిపోతున్నాం. టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. నీకు రిప్లై ఏమీ రాదు. యూ జస్ట్ హ్యావ్ టు ప్లీడ్ టు ది కెమెరా థింకింగ్, అజ్యూమింగ్ దట్ దే వుడ్ హ్యావ్ అ రిప్లై. మాకు టాస్క్లలో ఫుడ్ ఉండదు. మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 1 o'clock అవుతుంది, మాకు లంచ్ 5 o'clock అవుతుంది, బికాస్ మాకు టైం తెలియదు.
డిన్నర్ ఎప్పుడో 11:30కి అవుతుంది. ఈ స్ట్రెస్లో నేను ఒక రోజు అమ్మ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ మనీ, గివ్ మీ ఇన్ఫర్మేషన్, హౌ ఇస్ నిత్య, మై మామ్, మై డాడ్, మై వియా అనేసరికి అందరు చెప్తారు, నాది ఫోకస్ చేశారు. సో సమ్వేర్ ఎవ్రీ వన్ వాంట్స్ వీడు బయటికి వెళ్ళిపోతే హ్యాపీ, అందరిది టెలికాస్ట్ చేయాలి కదా మరి, కొన్నే సెలెక్ట్ చేశారు. మీ అండ్ షెన్ను హ్యాడ్ ది బ్యూటిఫుల్ బాండ్ ఆఫ్ అ బ్రదర్, ఎల్డర్ యంగర్ బ్రదర్, నెవర్ షోన్. మీ అండ్ చందు అమేజింగ్ బ్రదర్ బాండ్. అది చూడు, నేను సన్నీ, ఐ మీన్ నేను లోపట ప్రాబ్లీ మై మిస్టేక్ వాజ్ ఎంటరింగ్ ఇన్ టు ది హౌస్. అంటే అది ప్రొఫెషనల్ ట్రీట్ అనుకోవచ్చక్క. ప్రాబ్లీ 12 years ఇన్ ది ఇండస్ట్రీ, ఐ వాంట్ టు టేక్ పీపుల్ అలాంగ్. ముందుకు నడుద్దాం రా, చేయరా, బాగా చేయరా అన్న, ఇది మంచిగా వస్తలేదు. నాకు తెలిసిన రవి కూడా అంతే, వెరీ వెరీ లైక్ సోషల్లీ కంప్లీట్లీ లవబుల్ అండ్ ఆల్. అంటే ఇది చేయద్రా, ఇది చేయద్రా. బేసిక్ మన పాయింట్ ఏమిటంటే జనాలకు ఎంటర్టైన్ ఇలా చేయాలి అని. వాట్ మై మిస్టేక్ వాజ్, బిగ్ బాస్ 5 ఎంటర్ అవుతుంటే నేను అందరినీ కూర్చోబెట్టి బిగ్ బాస్ 5 షుడ్ బి ది నంబర్ 1 ఇన్ ఆల్ ది సీజన్స్ గైస్, లెట్స్ ఆల్ డూ దట్ అని ఒకటి కమిట్ అయ్యా. అంటే నేను ఒక్కడిని పర్ఫామ్ చేయాలని కాదు, ఐ ఫర్గాట్ ది నేచర్ ఆఫ్ ది గేమ్, పుల్లింగ్ అదర్స్ డౌన్ అని. నేనేమన్నానంటే ఆల్ 5 seasonsలో పీపుల్ షుడ్ రిమెంబర్ బిగ్ బాస్ సీజన్ 5. వాహ్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉండేరా, బికాస్ దే హ్యాడ్ మీ, దే హ్యాడ్ సన్నీ, దే హ్యాడ్ సింగర్, ఇండియన్ ఐడల్ విన్నర్, దే హ్యాడ్ షన్ను, దే హ్యాడ్ ఆల్ ది క్రేజీ స్టఫ్ అందరు ఉండే స్టార్టింగ్ వీక్లో. చలో లెట్స్ కిల్ ఇట్, నీ అమ్మ టాస్క్లు ఆడదాం, అసలు ఎంటర్టైన్ చేసి చంపేద్దాం జనాలకి అని అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక రియాలిటీ వాజ్ డిఫరెంట్. దట్ వాజ్, అంటే నేను పాజిటివ్గా ఎంత చేద్దామని అనుకుంటే, బట్ లేటర్ ఆన్ వెన్ కమింగ్ టు నో, అది అమ్మ నేచర్ ఆఫ్ ది గేమ్ ఇదే కదా. ఇట్లా చెప్పినోడు ఈ మాట అన్నోడు మళ్ళీ నామినేట్ చేస్తుంటారే, నువ్వు ఈ మాట అన్నావు పాజిటివ్ అన్నావు, మళ్ళీ ఇప్పుడు నామినేట్ ఎందుకు చేస్తున్నావు? అర్థమవుతుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది. బికాస్ ఇక్కడ చేయవలసింది ఇది, బట్ ఇక్కడ మన స్వతహాగా మనకుండే ప్రేమ నేచర్ అవన్నీ వచ్చేస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్ లో యూ సఫర్డ్ అ లాట్. డిడ్ యూ సఫర్, మీరు శ్రీరామ్ అండ్ యూ మీరు మాట్లాడుకోవడానికి అవకాశం వచ్చింది అంటే, హూ డిడ్ యూ బాండ్ విత్ వేర్ యూ కుడ్ షేర్ దీస్ థింగ్స్? ఇది నచ్చట్లేదన్న అంటే ఇన్ ద హౌస్ కుదురుతున్నా అట్లా అసలు? నాది బాండ్ అక్క, ఒక ఐ రిమెంబర్ ఒక రిలేషన్ బాండ్ ఆల్మోస్ట్ 10 peopleతో ఉండే. స్టార్టింగ్ విత్ లోబో, ఐ షేడ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ లోబో. లోబో వాజ్ ఆల్వేస్ దేర్, విశ్వ వాజ్ ఆల్వేస్ దేర్ యాజ్ ఎ బ్రదర్. వీళ్ళు నాకు ముందు నుంచే తెలుసు. బట్ అక్కడ కొత్తగా పరిచయం అయింది అంటే శ్రీరామచంద్ర, షణ్ముఖ్, యానీ మాస్టర్, ప్రియా అక్క. కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని షేర్ చేసుకోగలిగారు అవి అందరితో. నాకు సి మ్యాచ్ అవ్వకపోయినా యూ హ్యావ్ టు. అంటే నాకు ఇట్లా అరే ఇంకోళ్ళు లాగడం ఇష్టం లేదు అనే ఫీలింగ్ డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు ఎనీబడి? అంటే అందరు ఎక్స్ప్రెస్ చేస్తారు. అంటే నువ్వు నేను ఈయనతో బాగున్నా, ఈయనతో ఎక్స్ప్రెస్ చేస్తాను ఉండదు. ప్రాబ్లీ వెన్ యూ సెట్, నీకు నచ్చని కంటెస్టెంట్ ఉన్నా, హీ నోస్ దట్ ఐఎమ్ ఫైటింగ్, ఐ నో దట్ హీస్ ఫైటింగ్ ఫర్ వాట్ ది టైటిల్. సో ఏదో రోజు ఇప్పుడు నాతో బాగా మాట్లాడినా ఎప్పుడో నన్ను లాగుతాడు. సో ఆ 19 participants ఎవరైతే ఉన్నారో లోపల భయంతోనే, అమ్మో వీడు ఎప్పుడన్నా లాగుతాడు, వీడు మంచిగా మాట్లాడుతున్నట్టే ఏదో ఉంటుంది, ఏదో వేరే విధంగా మాట్లాడు, అమ్మో వీడు ఈజ్ వెరీ కన్నింగ్. అంటే హీ నోస్ దట్ దిస్ ఫెలో హూస్ టాకింగ్ గుడ్ విల్ నామినేట్ మీ, బట్ ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు. సో అది కన్నింగ్ గా పరిగణిస్తారు, అది కాన్ఫ్లిక్ట్ అని అర్థం చేసుకో. సో బయట ఇది 1 hour వచ్చేసరికి ఫర్ పీపుల్, ఓ ఇది ఇట్లా జరిగిందా, ఎవడి కాడు మైండ్ పెట్టేసి రివ్యూ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి నా ఇష్టం ఉన్నది మాట్లాడతా అంటే హౌ ఫార్ దిస్ ఇస్ ట్రూ, వాట్ స్ట్రెస్ వీఆర్ గోయింగ్. అరే ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ చేశారు, సిరిది షన్నుది. సిరి ఈజ్ మై సిస్టర్, దేవుడిచ్చిన చెల్లె అని అంట. షన్ను ఈజ్ మై బ్రదర్. గేమ్ పరంగా ఓకే, వాళ్ళిద్దరు హగ్గులు, రొమాన్స్లు ఎంత చెత్త మాట్లాడుతున్నారు బయట. అదే ఈడియట్స్. బాగా చూసారా వాళ్ళు, చూసారా కామెంట్లు? వాళ్ళు ఎట్లా తెలుస్తుంది, లోపలే ఉన్నారు కాబట్టి బయటికి తెలియదు. అంత స్ట్రెస్ లో ఒక 19 members అక్క. ఇప్పుడు ఈ చిన్న రూమ్ లో ఒక 4 ఉన్నారంటే యూ విల్ సర్చ్ యువర్ కంఫర్ట్, యూ విల్ సర్చ్ ఫర్ అ గుడ్ షోల్డర్ ఎప్పుడన్నా ఆ స్ట్రెస్ లో మాట్లాడడానికి. ఆ షోల్డర్, ఆ కంఫర్ట్ వాళ్ళిద్దరికి ఉంది. దినంలో 4 సార్లు హగ్గులు చేసుకుంటారేమో, కానీ అది ప్రొజెక్ట్ చేస్తారు అలా. సి దే హ్యావ్ దట్ కంఫర్ట్. మనం హగ్గే రాంగ్ అంటే ఇంకా సమాజంలో చాలా రాంగులు ఉన్నాయి. మరి కరెక్టే, they share that pure friendship bond which is being projected like this, which is wrong. But Ravi, అంతకు ముందు సీజన్స్ లో you would have seen some trolling కదా, దానికంటే ఇది మించిపోయిందంటారా? చాలా మించింది అక్క ఈసారి అయితే. బికాజ్ మీరు చాలా టార్గెట్ అయ్యారు. యూ వర్ టాకింగ్ అబౌట్ నాన్నగారు, అమ్మ అండ్ యువర్ వైఫ్ అండ్ కిడ్స్. చాలా చాలా ఆబ్వియస్లీ దట్స్ వెరీ ట్రామాటిక్. కిడ్స్. యా, కెన్ యూ జస్ట్ షేర్ వాట్ కైండ్ ఆఫ్ ట్రోలింగ్ దే డిడ్? అంటే మిమ్మల్ని ట్రోల్ చేసిన, మిమ్మల్ని బాధ పెట్టిన విషయాలు. నన్ను ట్రోల్ చేసిన ఫస్ట్ థింగ్ వాజ్
అది లహరీతోనే ఒక ఇన్సిడెంట్ అయింది అక్క. ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్, బట్ ఐ వాజ్ ట్రిప్పింగ్ అప్పుడు. ఎందుకంటే అంటే అది ఒక స్టోరీ లాగానే చెప్పాలా. దట్ వాజ్ అంటే రాంగ్గా బయటకు వచ్చింది. మీ అండ్ ప్రియా గారు గాట్ కనెక్టెడ్ ఫస్ట్ వీక్లోనే. ఒక అక్క తమ్ముడు బాండ్ వేర్ అండ్ షీ ఫస్ట్ టైం ఇట్ వాజ్ నేను ప్రియా గారిని కలిసేది. ఐ లవ్ యువర్ యాంకరింగ్, ఐ లవ్ యువర్ కామెడీ నాన్న, నువ్వు మాట్లాడుతుంటే చాలా సరదా ఉంటుంది పక్కన. షీ కేమ్ టు నో ఆల్ దట్. బట్ లోపల వచ్చిన తర్వాత చెప్పగానే ఐ ఫెల్ట్ గుడ్. ఓకే అక్క, యు ఆర్ మై సిస్టర్. ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎ ఎల్డర్ సిస్టర్, బట్ నాకు నా కజిన్ సిస్టర్స్లో నా ఫేవరెట్ సిస్టర్ ఆవిడ ఉంటుంది. మిమ్మల్ని చూస్తే ఆవిడ గుర్తొస్తుంది. వి గాట్ కనెక్టెడ్ లాట్ ఆఫ్ టైమ్. లోపల టాస్క్ పోగా 24 గంటల్లో వీఆర్ టాకింగ్. ఈ కనెక్షన్లో లహరి అనే అమ్మాయి కూడా ఉండే. విర్ ఆల్ in a good space, right? We were all in a good space sharing anta idi. మధ్యలో ఒక చిన్న హగ్ వాష్రూమ్లో గుడ్ నైట్ అని నేను లహరికి హగ్ ఇచ్చా. అది ప్రియా అక్క దాన్ని రాంగ్గా రాంగ్గా తీసుకుందో నామినేషన్ పాయింట్లో తీసుకోవడం పెద్దగా అయింది అది. ఆ రోజు నా బర్త్డే అక్క 19th. ఇది హగ్ ఇది అంతా అయిపోయింది. ఆ రోజు 19th నా బర్త్డే. అందరికీ వీడియోస్ వస్తాయి అనమాట. శ్వేత అనే కంటెస్టెంట్కి వీడియో వచ్చింది బర్త్డే రోజు రాత్రి 12 o'clockకి వాళ్ళ ఫ్యామిలీ వీడియో టీవీలో అందరం కలిసి కూర్చొని చూడడం. దాని తర్వాత షణ్ముఖ్ బర్త్డే అందరం టీవీలో వాళ్ళ మమ్మీ డాడీ దీప్తి అందరూ వచ్చి హ్యాపీ బర్త్డే విష్ చేస్తారు. September 19th నా బర్త్డే. వెయిట్ చేస్తున్నా వీడియో కోసం, వస్తుంది నిత్యాన్ని బియ్యాన్ని చూడొచ్చు ఆఫ్టర్ సో లాంగ్ అని చెప్పి. వీడియో రాలే. ఐ రిమెంబర్ టిల్ 1:30, 2 o'clock in the night. టైం తెలియదు కానీ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ, వస్తుందేమో ప్లే అవుతుందేమో అని. అందరూ వచ్చేసి పాపం వచ్చేరా తర్వాత వస్తుందేమో అని. ఆ రోజు లెటర్ వచ్చింది. లెటర్ అయినా కనిపిస్తుంది కదా, బిగ్ బాస్ ఇస్ స్వీట్, హీల్ అరేంజ్ సంథింగ్ అని. రా అని లోపల తీసుకెళ్ళా. లోపల కూర్చున్న ఆ లెటర్ చదువుకున్న. నిత్య బర్త్డే అని ఒక లెటర్ పంపించింది. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ వీడియో వాళ్ళని చూద్దాము, మనసారా కళ్ళ నిండా చూసుకుంటా వాళ్ళు గుర్తొస్తున్నారు అని. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఈ హగ్ మ్యాటర్ వచ్చినప్పుడు నేను అంటే మై మిస్టేక్, నాకు తెలియలేదు ఏం మాట్లాడినానో. సేవ్ అవ్వడానికి మాట మాట్లాడేసా. అది పట్టుకొని అది రాంగ్గా ఇట్లా మొత్తం ఇట్లా చేసి ఇట్లా ప్రజెంట్ చేశారు. ఎక్కడ ఛానల్లో ప్రజెంట్ చేశారు. ఎక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అక్కడ లేపేసి ఎక్కడైతే వీడిని మనం టార్గెట్ చేయొచ్చు. ఇది మీకు కనిపించింది ఏంటంటే ఎవ్రీ సాటర్డే ఎవ్రీ సండే నాకు సార్ వస్తాడు, దాని గురించి మాట్లాడతాడు. మాట్లాడింది ఉంటుంది, నేను ఏదైనా మాట్లాడుతున్నా అది టక్ అని వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఇచ్చిన వివరణ పోతుంది. ఆ రోజు తర్వాత ప్రియా గారు వాజ్ ఓకే ఇగో ఈ ఇన్సిడెంట్ గురించి. టుడే ఆఫ్టర్ ఐ గాట్ ఎలిమినేటెడ్ ఐ స్పోక్ టు లహరి. తన గురించి మాట్లాడింది కాబట్టి, విచ్ ఐ వాజ్ నాట్ సపోజ్ టు. తను ఈజ్ ఫైన్, షీ అండర్స్టూడ్ ది సిచ్యువేషన్. లహరి ఈజ్ ఫైన్. బట్ ఫర్ పీపుల్ అవన్నీ దొరికాడ్రా, పట్టుకో, చింపు, లాగు. వీళ్ళందరూ రియల్ ఐడీస్ ఉన్న వాళ్ళేనా ఈ కామెంట్లు కొట్టే? అవన్నీ పడుతున్నా అంటే నేను కూడా చూసాను కొన్ని కామెంట్స్ అబౌట్ సంబడి ఎల్స్ ఆల్సో. చెప్పండి. ఇట్ ఈస్ అంటే ఎట్లా అంటే భయం లేదు అక్కడ జనాలకి, అస్సలు లేదు భయం. అంటే నేను ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి పెడతా అని. ఇప్పుడు ఐఎమ్ గెటింగ్ ఇన్ టచ్ అంటే పొలిటికల్గా నా ఇండస్ట్రీ నుంచి విత్ ది హెల్ప్ ఆఫ్ సైబర్ క్రైమ్ పోలీస్. అంటే దీనికి ఒకటి దారి ఉండాలా. ఒక 10 మందిని బట్టి 10 మందిని పడతా. ఫస్ట్ వాళ్ళని బయట మీడియా చూపెడతా. ఈడు ఫేక్ అకౌంట్ ఇది క్రియేట్ చేశాడు, ఇది చేశాడు, ఇది మాట్లాడాడు. ఐ విల్ పుట్ హిమ్ ఇన్ ఫ్రంట్. అది నేను చేస్తున్నా. నువ్వు ఎన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేయి, ఎన్ని ఐడీలు క్రియేట్ చేయి, ఏదైతే తప్పు మాట మాట్లాడావో కల్పరిట్ని తీసుకొచ్చి వాడిని ప్రెజెంట్ చేస్తా. ఓన్లీ వన్స్ హీఈస్ ప్రూవెన్ గిల్టీగా ప్రూవ్ అయిన తర్వాత మీడియా దగ్గర తీసుకొచ్చి విత్ ప్రూఫ్స్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఆల్ దాట్. ఐ విల్ సమ్ డే ఎంత దూరం అని వెళ్తా. I will bring out. You will nail down at least a few culprits to send a message to the society. I will. నోటికి వచ్చినట్టు వాడడానికి లేదు, కనిపించట్లేదు కదా అని చెప్పి ఏది పడితే అది రాసుకుంటావా? అది అదా you want to tell all those people, right?